ओम शांति। निरात्मा बरकटे मध्य अति सूक्ष्म बिंदु अति प्रकाश కిరణాలతో विराजमानमై ఉన్నాను। मैं आत्मा प्रकृति के बीच अति सूक्ष्म अति प्रकाश में किरणों के रूप में विराजमान हूँ। मस्तक के बीच चमकती हुई बेदाग हीरा मेरी मस्तक से अष्ट शक्तियों की किरणें रंग बिरंगी हीरे की लाइट्स मेरे सारे चेहरा और उससे बाहर ये किरणें फैला हुआ है। మస్తక మధ్య ఒక వజ్రంలా మెరుస్తుంది। ఆత్మ నా నుండి అష్టశక్తుల యొక్క కిరణాలు రంగురంగులుగా వజ్రంలో ఉన్న మెరుపు కిరణాల రూపంలో ఆత్మ నా నుండి మస్తక మధ్య నుండి నా ముఖ భాగమంతా ఇంకా బయటకు కూడా వ్యాపించేంత ప్రకాశ స్వరూపంలో ఉన్నాను। స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నాను। अति स्पष्ट मैं इस दृश्य को देख रही हूँ प्रकृति के बीच। मैं आत्मा विशेष आत्मा हूँ। श्रेष्ठ आत्मा हूँ। संगम युग में परमात्मा प्यार के झूले में झूलने वाले परमात्मा प्यार के पात्र आत्मा हूँ। సంగమ యుగంలో పరమాత్మ ప్రేమ అనే ఊయల్లోగే పరమాత్మ ప్రేమకు పాత్రుడైన ఆత్మ నేను। मैं आत्मा बिंदु अति प्रकाश की किरणों के बीच प्रकृति से बाहर आती हूँ। साक्षी होके शरीर को देख रही हूँ। शरीर से न्यारी శరీరం నుండి అతీతంగా ప్రకృతి నుండి బయటకు వచ్చి సాక్షిగా నా శరీరాన్ని చూస్తున్నాను। फिर सेकंड में प्रकृति के बीच बैठ गई। మరలా సెకండ్లో ప్రకృతి మధ్య కూర్చున్నాను। अब मैं सेकंड में बाहर साक्षी न्यारे फिर सेकंड में प्रकृति के बीच में।
उस आत्मा से प्रकाश निकलते हुए सारे शरीर के अंदर एक प्रकाश की लाइन बन गई। प्रकाश की लाइन का एक दूसरा शरीर अंदर देख रही हूँ मैं। ఆత్మ నా నుండి ప్రకాశం వ్యాపిస్తూ నా శరీరం లోపల ప్రకాశం యొక్క లైన్ ఏర్పడుతూ ప్రకాశమయ శరీరం ఉంది. वही मेरी सूक्ष्म शरीर है. నా ఆత్మిక ప్రకాశంతో నిండి నా శరీరం లోపలేదైతే ప్రకాశమిక లైన్తో ఇంకో శరీరాన్ని నేను చూస్తున్నాను. అదే నా సూక్ష్మ శరీరం. अब मैं आत्मा उस प्रकाश में शरीर से बाहर, मस्तक से, सिर से बाहर आके उड़ने लगी ऊपर सूक्ष्म वतन की ओर. आ प्रकाशमय शरीरम सूक्ष्म शरीरंతో నేను తల భాగం నుండి బయటకు వస్తూ తేలికైన శరీరంతో సూక్ష్మవతనం వైపు ఎగురుతూ ఉన్నాను. సూక్ష్మవతనం వైపు डबल लाइट फरिश्ता में इस सूक्ष्म शरीर में आत्मा की भी प्रकाश है, लाइट, और हल्का हूं मैं. ఆత్మ ప్రకాశం కూడా నిండి ఉంది సూక్ష్మ శరీరంలో. తేలికగా కూడా ఉన్నాను. డబల్ లైట్ ఫరిస్తా ఎగురుతూ ఉన్నాను. ఆకాశాన్ని, తెల్ల తెల్లని మబ్బులను దాటి, మేఘాలను దాటి, అంతరిక్షాన్ని దాటి సూక్ష్మవతనంలో చేరుకున్నాను. आकाश से पार सूक्ष्म वतन में पहुंच गए. एक छोटा सा फरिश्ता में चमकीले सफेद वस्त्र, पंख, सफेद पंख, मस्तक में आत्मा में एक सिल्वर स्टार चमक रही हूँ और फरिश्ता मेरे चेहरे में प्रसन्नता है. मेरे आंखों में शीतलता है. నా రూపాన్ని నేను చూస్తున్నాను సూక్ష్మలోకంలో. మెరిసే తెల్లని వస్త్రాలతో ఉన్నాను. తెల్లని రెక్కలు, నా మస్తకంలో మెరిసే సిల్వర్ స్టార్, అతి ప్రకాశం. నా ముఖంలో, పరిస్థైన నా ముఖంలో ప్రసన్నత, నా కళ్ళల్లో శీతలత నిండి ఉంది. मैं अपने को फील कर रहे हैं इस रूप में. ఈ రూపంలో నన్ను నేను ఫీల్ చేస్తున్నాను, అనుభూతి చేస్తున్నాను. और मैं वतन में आगे जा रही हूँ. मेरे सामने से ही अति प्रकाश में चमकते हुए रूप में प्यारे ब्रह्मा बाबा आए.
ఈ రూపంలో ఫరిస్తా నేను ముందుకు నడుస్తున్నాను. నా ఎదురుగా ఇలాంటి అతి ప్రకాశ రూపంలో మెరుస్తున్న రూపంలో బ్రహ్మా బాబా ఉన్నారు. मेरी प्रकाश और बाबा की प्रकाश में अंतर है. बाबा की चमक और प्रकाश दूर दूर तक ब्रह्मांड में जा रहे हैं. నా ప్రకాశానికి బాబా ప్రకాశానికి తేడా కనిపిస్తుంది. బాబా ఎత్తైన రూపంలో మెరిసే తెల్లని వస్త్రాలతో, బాబా మస్తకంలో శివ్ బాబా కూడా ఉన్నారు. శివ్ బాబా भी है ब्रह्मा बाबा की ब्रकटी में. బాబా యొక్క ప్రకాశం దూరం వరకు బ్రహ్మాండంలో వ్యాపిస్తున్న ఆ రూపాన్ని చూస్తున్నాను. मुझे लग रहा है अर्जुन को विश्व रूप का साक्षात्कार जो हुआ, आज बाबा मेरे सामने से बेहद प्रकाश फैलाते हुए मैं अर्जुन बाप दादा को विश्व रूप में देख रही हूँ. अनंत प्रकाश बाबा से निकलते हुए सारी ब्रह्मांड में फैल रहे हैं. అర్జునునికి విశ్వరూపం సాక్షాత్కారమైంది. ఆ విధంగా అర్జునుడే బాబాలో నేను విశ్వరూపాన్ని చూస్తున్నాను. ఎత్తైన పరిస్థా బాబా, సర్వశక్తివాన్ శివ్ బాబా బాప్ దాదయండి అనంత ప్రకాశం దూరం వరకు బ్రహ్మాండంలో వ్యాపిస్తుంది. मेरी आंखें नम हो गई स्वरूप को देखते हुए. ఇంతటి గొప్ప రూపాన్ని బాబాలో చూస్తూ నా కంటిలో ఆనంద బాష్పం. मैं फरिश्ता धीरे धीरे आगे जाते हुए बाबा के सामने धीरे धीरे उस प्रकाश में प्रवेश कर रही हूँ. फरिश्ता నేను బాబా వైపు ముందుకెళ్తూ బాబా నుండి వ్యాపించిన అనంత ప్రకాశంలో ప్రవేశించాను. और आगे जा रही हूँ ఇంకా ముందుకు వెళ్తూ बाबा के समीप और उस प्रकाश में लीन मैं भी प्रकाश में बन गई. ఆ ప్రకాశంలో నేను కలుస్తూ నేను కూడా ప్రకాశమయంగా తయారయ్యాను. मेरा भी रूप ऊंची ऊंची बनते जा रहे. ఆ ప్రకాశం నాలో నిండుతూ నా రూపం కూడా ఎత్తులోకి పెరుగుతూ ఉన్నాను. और मेरा संपूर्ण फरिश्ता रूप और सेकंड में संपूर्ण रूप में ब्रह्मा बाबा की उसमें बाप दादा का प्रकाशमय रूप में जो देख रही हूँ नारायण के रूप में बदल गए.
మహావిష్ణు బాగ్దాదా యొక్క ప్రకాశం, అనంత ప్రకాశ రూపం నేను చూస్తూనే బాబా యొక్క రూపం నారాయణ రూపంగా మారిపోయింది. మహావిష్ణు రూపం అతి శక్తిశాలి అగ్రదేవత, అతి శక్తిశాలి అగ్రదేవత రూపంలో చూస్తున్నాను బాబాని. और मेरा भी फरिश्ता रूप चारों ओर प्रकाश फैलाते हुए धीरे धीरे मेरा भी रूप देवी का रूप बन गई। लक्ष्मी, दुर्गा, अम्मा, अगर भाई है तो कोई भी देवता रूप लेना चाहे तो गणेश, हनुमान या नारायण, श्री कृष्ण, सुब्रमण्य या दत्तात्रेय, कोई भी अपना रूप, अपने इष्ट देवता देवी रूप इमेज करें। నేనే పరిస్థిత రూపం నుండి నా రూపం దేవి రూపంలో లక్ష్మియో, దుర్గాయో, అమ్మాయో, ఇంకా ఎవరైనా దేవత రూపాన్ని అనుభవం చేయాలంటే గణేశో, హనుమాను, నారాయణు, లేదా శ్రీకృష్ణుడు, లేదా సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ, ఏదైనా దేవతా రూపంలో మీ రూపాన్ని మీరు అనుభవం చేయండి. बहुत शक्तिशाली देवी ये देवता रूप में मेरे आंखों में पवित्रता की दिव्यता है, स्नेह और शक्ति है। శక్తిశాలి దేవి దేవత రూపంలో ఉన్నాను. నా కళ్ళల్లో పవిత్రత యొక్క దివ్యత, స్నేహ మరియు శక్తి నిండి ఉంది. मेरे ओठों में पवित्रता की मुस्कान है. నా పెదవులపై పవిత్రత యొక్క చిరునవ్వు. सारे चेहरे में पवित्रता की चमक भरी हुई है. ఈ రూపంలో నా ముఖంలో అంతా పవిత్రత మెరుపు నిండి ఉంది. मस्तक में भी वो पवित्रता की चमक, दिव्यता की चमक. हाथों में अपने अलंकारों के साथ हूँ मैं. చేతులలో నా అలంకారాలు ధరించి ఉన్నాను. బాబా నారాయణ రూపంలో, నేను నా దేవి లేదా దేవత రూపంలో
आकाशंलो చేరుకున్నాం. बाबा अपनी नारायण रूप में और मैं अपनी देवीय देवता रूप में आकाश में पहुंची। आकाश में ఆకాశంలో బాబా తన నారాయణ రూపంలో, నేను దేవి రూపంలో చేరుకున్నాను. నా పైన శివ బాబా నుండి శక్తి తీసుకుంటూ కింద ఉన్న విశ్వాత్మలకు నేను నా వరద హస్తం నుండి, నా ముఖ భాగం నుండి, మస్తకం నుండి ప్రకాశ కిరణాల ద్వారా शक्ति पंपिस्तुन्नानु। मेरे ऊपर शिव बाबा से निकलती हुई शक्ति किरणें लेते हुए मैं देवी यानी देवता रूप में मेरी वरद हाथ से और मस्तक से प्रकाश रूप में मैं नीचे की दुनिया की तरफ शक्ति भेज रही हूँ। नीचे ग्लोब के अंदर अनेक भक्त आत्माएं आज मेरे दर्शन करने के लिए तरस रहे। గ్లోబ్ లో ఉన్న అనేక భక్త ఆత్మలు నా దర్శనం కోసం తపిస్తున్నారు. ఈరోజు పండగ సందర్భంగా आज के उत्सव के संदर्भ में मेरे दर्शन के लिए तरसती हुई आत्माएं ग्लोब के अंदर मैं देख रही हूँ। अनेक भक्त आत्माएं मैं अपनी शक्तिशाली संपन्न देवी यानी देवता रूप में उन भक्त आत्माओं को मेरे सारे ऊपर से लेके नीचे तक मेरे रूप से प्रकाश निकलते हुए नीचे की तरफ जा रहे हैं। నా పై నుండి కింద వరకున్న నా దేవీ దేవత ఈ రూపం నుండి ప్రకాశ కిరణాలు కింద ఉన్న భక్త ఆత్మల వరకు వెళ్తున్నాయి. मैं अंदर से दिल से उन सबको दुआएं दे रही हूँ। నేను నా హృదయం నుండి వారందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాను. सब सुखी रहे, सबके जीवन में समस्याएं समाप्त हो जाए, सबके घर स्वर्ग बन जाए, అందరూ సుఖీగా ఉండాలి. అందరి జీవితంలో ఉన్న సమస్యలు సమాప్తైపోవాలి. ప్రతి ఒక్కరి ఇల్లు స్వర్గంగా తయారవ్వాలి. सब अपने अपने घर में देवता बन जाए. అందరూ వారి ఇల్లు అనే మందిరంలో వారు దేవతలైపోవాలి. सबके घर में सुख शांति समृद्धि हो. सबके घर में धन संपत्ति भर जाए.
అందరి ఇంటిలో సుఖం, శాంతి, సమృద్ధి నిండాలి. అందరి ఇంటిలో ధన సంపదలు నిండాలి. सबके स्वास्थ्य अच्छा रहे, सब सदा ఆరోగ్యవాన్ రహే. అందరి ఆరోగ్యాలు బాగుండాలి. ఆరోగ్యవంతులు కావాలి సదా. सब भक्त आत्माओं की मनोकामनाएं पूर्ण हो जाए. నా భక్తాత్మలందరి యొక్క మనోకామన పూర్తయిపోవాలి. मैं बाबा से शक्ति ले रही हूँ और मेरे स्वरूप से भक्त आत्माओं को ये सारी वरदान प्राप्तियां दे रही हूँ. आज और कल उत्सव के दिन में हम यही शुभकामना भक्त आत्माओं को देते रहेंगे. ఈ రోజు రేపు పండగలో భక్త ఆత్మలందరికీ ఇదే వరదానాలు, ఆశీర్వాదాలు ఇస్తున్నాను. जैसे ही मेरे दिल से शुभकामनाएं पहुंची और कुछ कुछ भक्त आत्माओं के सामने मेरे रूप दिख रहे, साक्षात्कार कर रहे. నా మనస్సు నుండి శుభభావనల వారికి చేరుతూనే కొంతమంది భక్తాత్మలు ఎదురుగా నా స్వరూపం కూడా కనిపిస్తుంది, నా సాక్షాత్కారం చేస్తున్నారు. अब मैं इसी रूप में यही सीन मन बुद्धि से देखते हुए भक्त आत्माओं की सेवा करके फिर नीचे आऊंगी. सभी हो सुखी और सबका भला हो. सभी हो सुखी और सबका भला हो. दुआओं का दिल में यही सिलसिला हो. दुआओं का दिल में यही सिलसिला हो. सभी हो सुखी और सबका भला हो. सभी हो सुखी और सबका भला हो. सब धीरे से खड़े हो जाए. నెమ్మదిగా నిల్చుని వరద हाथ से ये अनुभव करें. गीत बजे. अपनी देवी देवता स्वरूप में साक्षात्कार कराना भक्तों को.
सब धीरे से बैठे। धीरे धीरे मैं अपने शरीर में एक देवी देवता आत्मा प्रवेश నెమ్మదిగా శరీరంలో ఒక దేవత आत्मा నేను ప్రవేశించి प्रवेश करते ही शरीर में गदगद हो रहे ఒక దేవత రూపం నాలో ప్రవేశిస్తుంది ఒళ్ళు పులకరిస్తుంది मेरे चेहरे आंखें मेरे सारी पर्सनालिटी में वो देवता रूप इमर्ज हो रहे हैं और मेरे चारों तरफ जहाँ भी हूँ वो शक्ति वो पवित्रता चारों तरफ वायुमंडल में भरा हुआ है जैसे कि मेरे चारों तरफ मंदिर के वातावरण నా దేవత రూపం నాలో ఇమర్జ్ అవుతుంది నా చుట్టూ దివ్యత నిండిపోయింది నేను ఎక్కడున్నాను అక్కడ చుట్టూ వాతావరణం ఒక పవిత్రమైన శక్తిశాలి వాతావరణం ఒక మందిరం అనే వాతావరణం తయారైపోయింది इस रूप में मैं दिल की दुआएं देते हुए చలూంగి ఇది రూపంలో హృదయం నుండి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ నడుస్తాం సుఖ देंगे సుఖ लेंगे సుఖమే ఇస్తాను సుఖం తీసుకుంటాను ఓం